ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 24 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 19వ అధ్యాయంలో శ్రీపాదుల వారితో శంకర భట్టు మొదలైనటువంటి వారి యొక్క సమాగమం ఎలా జరిగిందో, ఆ సందర్భంలో జరిగిన విశేషాలన్నీ మనం స్వామివారి అనుగ్రహంతో చెప్పుకున్నాం. ఈ రోజున 25వ భాగంలో 20వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. దీంట్లో అవధానుల యొక్క వృత్తాంతం, విశ్వావధానుల వారి వృత్తాంతం. ముందుగా శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన చేస్తూ ఉన్నారు. శంకర భట్టు చెబుతూ ఉన్నాడు, ఉదయాన్నే కాలకృత్యాలు అనుష్ఠానం పూర్తి చేసుకొని శ్రీపాదుల వారి యొక్క దర్శనం కోసం ఆ కురువపురంలోకి ప్రవేశించి వచ్చారు. అక్కడికి శ్రీపాదుల వారి శరీరం నుంచి దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. శ్రీవారి యొక్క దివ్య నేత్రాల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానం జ్యోతి స్వరూపంగా వెలువడుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు శాంతిని, కరుణని, ప్రేమని, జ్ఞానాన్ని అయాచితంగా పొందుతూ ఉన్నారు. అడగకుండానే సర్వలోకాలకి ఏకైక ప్రభుస్వరూపము, నిరాకార తత్వం సాకారమై సగుణమై మానవాకారంతో కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉండటం అనేది చూసేవాళ్ళకి ఆనందం, ఆశ్చర్యం ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అలాగే శంకర భట్టు గారి యొక్క మనస్సులో ఇవన్నీ కూడా ముప్పిరిగి ఉంటూ ఉన్నాయి. ఈ భావాలన్నీ కూడా శ్రీపాదుల వారు అనుగ్రహంతో తమ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి నమస్కరించుకోమని మమ్మల్ని సైగ చేశారు అంటున్నాడు శంకర భట్టు. స్వామివారు చేసినటువంటి సైగ గుర్తించి వారి యొక్క దివ్య హస్తాల నుండి ఏదో తెలియరానటువంటి శాంతి, ప్రేమ తరంగాలు ఉద్భవించి శంకర భట్టు యొక్క మనస్సును, హృదయాన్ని, శరీరాన్ని మరి ఏదో తెలియరానటువంటి లోకాలకి తీసుకుపోతున్నట్లుగా అనుభవం అవుతోంది. అంతే మరి మహాత్ముల యొక్క దర్శనం, స్పర్శనం అలాగే ఉంటుంది. అప్పుడు శంకర భట్టు గారు శ్రీవారి యొక్క చరణాలకి భక్తితో నమస్కరించాడు. స్పృశించి అతడి శరీరం తేలికయింది. అతడి కళ్ళ నుండి నల్లటి తేజస్సు బయటికి రావడం గమనించాడు. తానే గమనించాడు. నల్లటి తేజస్సు బయటకు వచ్చింది ఆ శంకర భట్టు కళ్ళ నుంచి. ఆ తేజస్సు అంతా కూడా ఒక వికృతమైనటువంటి ఒక మానవాకారాన్ని ధరించింది. ఆ బయటకు వచ్చిన తేజస్సు ఆ ఆకారం చూడటానికి ఎలా ఉందంటే శంకర భట్టు ఎలా ఉన్నాడో అలాగే ఉంది. అప్పుడు శ్రీపాదుల వారు ఒక చిరునవ్వు నవ్వి,
నీలాగే ఉన్నటువంటి ఆ నల్లటి ఆకారం ఎవరో గమనించావా అని అడిగారు. అప్పుడు శంకర భట్ అన్నాడు, స్వామి, ఆ ఆకారం చూస్తూ ఉంటే నన్ను పోలి ఉండడం నేను గమనిస్తూ ఉన్నాను. కానీ ఆ ఆకారం మాత్రం నా కళ్ళ నుండి ఎట్లా బయటకు వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. ఆ ఆకారం ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చాడు. అప్పుడు శ్రీపాదుల వారు చిరునవ్వు నవ్వి, నాయన, ఆ బయటకు వచ్చిన ఆకారం నీ పాప శరీరం. ఆహా, అతడిలో ఉన్న పాపమే కళ్ళ నుంచి బయటకు వచ్చి ఒక ఆకారాన్ని ధరించింది. ఇది స్వామివారు చెప్పిన మాట. ఇంకా అన్నారు, ఆ బయటకు వచ్చినటువంటి వాడు నీ పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరంలో మిగిలింది కేవలం పుణ్యమయ పురుషుడు మాత్రమే. ప్రతి మానవ శరీరంలో కూడా పాపపురుషుడు పుణ్యపురుషుడు ఇద్దరూ ఉంటారు. పాపపుణ్యాలు రెండింటి నుంచి విడుదల గనక లభిస్తే అదే మోక్షం. అంటే పాపం ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు, బ్యాలెన్స్ అయిపోవాలి, రెండు జీరో అయిపోవాలి. బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి వాడు నిష్ఠావంతుడై తన యొక్క పాప శరీరాన్ని దహించడమే కాకుండా తన పుణ్యబలంతో మిగిలిన వాళ్ళను కూడా ఉద్ధరించాలి. అంటే తన చుట్టుపట్ల ఉండే వాళ్ళను కూడా ఉద్ధరించాలి. బ్రాహ్మణుడు గనక సత్వగుణ ప్రధానుడై ఉంటే అప్పుడు అతడు యోగ్యుడవుతాడు. అలాగే వేదశాస్త్ర విహితమైనటువంటి కర్మలను తాను ఆచరిస్తూ తక్కిన వాళ్ళ చేత కూడా ఆచరింప చేస్తూ తన జీవనోపాధికి అవసరమైనంత ద్రవ్యం మాత్రమే వాళ్ళ నుండి గ్రహించాలి. అంటే పోగు పెట్టకూడదు అంటున్నాడు. ఆ రకంగా ఇతరుల నుండి ద్రవ్యాన్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క పాపాన్ని కూడా అప్రయత్నంగానే తీసుకుంటూ ఉంటాడు మానవుడు, ముఖ్యంగా బ్రాహ్మణుడు. ఆ పాపాన్ని తన తపోరూపమైనటువంటి అగ్నిలో దహించి వేయాలి. అదే అనుష్ఠానం, అదే తపస్సు, అదే గాయత్రీ జపం. ఇలాంటివన్నీ చేసి ఆ గ్రహించినటువంటి ధన రూపంలో సంక్రమించిన పాపాన్ని అగ్నిలో దహించేసేయాలి. ఆ రకంగా జీవించే బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దానికి అర్హుడు. మిగతా వాళ్ళంతా జన్మతః వచ్చినటువంటి బ్రాహ్మణ బిరుదే తప్ప అనుష్ఠానం వల్ల వచ్చినటువంటి బ్రాహ్మణత్వం మాత్రం కాదది. ఓ శంకరభట్టు ఆ విధంగా కాకపోతే అతడు జాతి మాత్రం వల్లనే బ్రాహ్మణుడు కానీ బ్రహ్మజ్ఞానవంతుడైనటువంటి బ్రాహ్మణుడు మాత్రం కాదు అని స్వామి చెప్పాడు. మహాభారతంలో కూడా ఇలాంటివన్నీ శాంతి అనుశాసన పర్వాలలో భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పాడు. ఓ శంకరభట్టు, మా మాతామహులైనటువంటి బాపనాచార్యుల వారు గొప్పవారు. మా పితృదేవులైనటువంటి అప్పలరాజ శర్మ వంటి వారు కూడా సద్బ్రాహ్మణులు అనిపించుకోగలిగినటువంటి వాళ్ళు. ఇది వాళ్ళ తాతయ్య అంటే వాళ్ళ అమ్మకి నాన్న, మాతామహుడు అంటే వాళ్ళ కన్న తండ్రి, వీళ్ళిద్దరు కూడా సద్బ్రాహ్మణులు అనిపించుకోగలిగినటువంటి వాళ్ళు. ఎందుకని? వాళ్ళకున్నటువంటి అనుష్ఠాన బలం అలాంటిది. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర తీసుకోరు వాళ్ళు. మా మాతామహి ఉంది, మా అమ్మమ్మ గారు రాజమాంబ గారు, అలాగే మా తల్లిగారు సుమతి మహారాణి, వీళ్ళిద్దరు కూడా పరమ పవిత్రులు. అటువంటి వారి యొక్క నామస్మరణం చేతనే జీవుల యొక్క శరీరంలో ఉండేటువంటి వేల వేల పాపాలన్నీ తక్షణము పలాయనం చిత్తగిస్తాయి అన్నాడు. అంటే మహాత్ముల యొక్క నామస్మరణం వల్ల, వారి దర్శనం వల్ల, వారి యొక్క స్పర్శనం వల్ల ఇటువంటి పాప ప్రక్షాళనం జరుగుతుంది అని స్వామివారి చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు పలికి శ్రీపాదుల వారు క్షణకాలం మౌనం వహించారు. చేతి వేళ్లతో తమ యొక్క భ్రూమధ్యాన్ని ఒకసారి ముట్టుకొని తన యొక్క కుడిహస్తాన్ని చాచారు స్వామి. అప్పుడు వారి అరచేతి నుండి ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు ఉద్భవించింది. తక్షణమే
హోమానికి కావలసినటువంటి పవిత్ర వస్తువులన్నీ కూడా అక్కడ ఉద్భవించినాయి. కొన్ని మధురమైన ఫలాలు, పుష్పాలు కూడా ప్రత్యక్షమైనవి. ఆ తరువాత బంగారం, వెండి ఉద్భవించినాయి. ఆ తరువాత నవరత్నాలు కూడా ఉద్భవించినాయి. ఆ తర్వాత దివ్యమైనటువంటి అగ్ని కూడా అక్కడ ప్రజ్వలించింది. నా శరీరం నుండి వెలువడినటువంటి పాప పురుషుడు అక్కడే ఉన్నాడు కదా. అవన్నీ చూసి మహాభయంతో అరుస్తూ ఉన్నాడు. శ్రీపాదుల వారు తమ యొక్క నేత్రాల కదలికతో ఆ పాప పురుషుణ్ణి అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి దివ్యాగ్నిలో పడి దగ్ధం కావాలి అని ఆజ్ఞాపించారు. అయితే ఆ పాప పురుషుడు అయిష్టంగానే ఆ అగ్నిలో పడ్డాడు. నా శరీరం అంతటా కూడా మంటలు ఉద్భవించినాయి. అప్పుడు శంకరభట్టు చెప్తున్నాడు, స్వామి, నేను దహింపబడుతూ ఉన్నాను, రక్షించండి, రక్షించండి అని అరుస్తూ ఉన్నాడు. తన పాప పురుషుడు దగ్ధం అవుతూ ఉంటే తనకి శరీరానికి మంట తగిలినట్టుగా అనిపించింది. అప్పుడు శ్రీపాదుల వారి యొక్క దివ్య నేత్రాల నుండి కాంతి తరంగం ఒకటి శంకరభట్టును తాకింది. అప్పుడు వెంటనే చల్లగా అయిపోయింది శరీరం. అప్పటి వరకు కొత్త ఉడికిపోతున్న శరీరం చల్లబడిపోయింది. హోమాగ్ని ఆ పాప పురుషుణ్ణి దహించేసింది. ఆ తర్వాత శంకరభట్టు శరీరంలో రకరకాలైనటువంటి విద్యుత్తులు ఉద్భవించినాయి, కరెంట్లు, ప్రవాహాలు. అప్పుడు అతడి యొక్క కుండలిని జాగృతమవడం తనకు తాను గమనించాడు. అతడి యొక్క నాడీ స్పందనం కూడా ఆగిపోయింది, హృదయ స్పందనం కూడా ఆగిపోయింది. అంటే శంకరభట్టు ఒకానొక సమాధి స్థితిలోకి జారిపోయాడు. మధ్యాహ్నం అయింది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానం చేసి భక్తజనులతోటి పరివేష్టితులై ఉన్నారు. భక్తులు సమర్పించినటువంటి భిక్షాన్నాన్ని శ్రీపాదుల వారు తమ దివ్యహస్తంతో తాకారు. తమ యొక్క కమండలం నుండి నీటిని అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద ప్రోక్షణ చేశారు. అష్టదిక్కుల్లో కొంత అన్నాన్ని బలిగా ఉంచారు. బలి అన్నము అంటారు ఆ రోజుల్లో. అంటే ఈ చీమలు, ఇటువంటి ప్రాణులు, అలాగే పక్షులు, మరి వాటికి ఆహారం ఎవరు పెడతారు? మనమే పెట్టాలి. కోటి కోయిలల యొక్క కమ్మని స్వరంతో శంకరభట్టుని పేరుతో పిలిచారు. శంకరభట్టు అన్నారు. ఆ శబ్దం కోటి కోయిలల యొక్క మధురమైనటువంటి స్వరంగా ఉంది. అందరినీ భోజనం చేయమని ఆజ్ఞాపించారు స్వామి. శంకరభట్టు అలా నిలబడి ఉన్నాడు. తనకి దగ్గరగా రమ్మన్నాడు స్వామి. క్షణకాలం కళ్ళు మూసుకొని తిరిగి కళ్ళు తెరిచి శంకరభట్టు వైపు తమ విలాసమయమైనటువంటి దృక్కులను సారించారు స్వామి. వారి చేతిలో ఒక రజత పాత్ర ఆవిర్భవించింది, వెండి గిన్నె. ఆ గిన్నెలో నిండా హల్వా అనేటువంటి వంటకం ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండుతారు ఈ హల్వా. అది మనం కూడా ఇప్పుడు వండుతున్నాం. బాబాగారి గుళ్ళో కూడా చక్కగా నైవేద్యం మేము మా శ్రీమతి గారు అనుకున్నారు, ప్రతి నెల ఒక గురువారం బాబాగారికి స్వీట్ ఇవ్వాలి అని. ఎందుకంటే మా ఇద్దరికి చక్కెర వ్యాధి, అందుకని భక్తులందరికీ పంచిపెడితే మంచిది అని అనుకున్నది. ఆ ఉద్దేశంతో ప్రతి నెల ఈ బొంబాయి రవ్వ కానీ లేకపోతే ఈ గోధుమ రవ్వ కానీ తీసుకొని పంచదారతోటి చక్కగా తయారు చేసి హల్వా అక్కడ నివేదనం చేయించి మధ్యాహ్నం పూట భోజనం పెడతారు పేదవాళ్ళకి. అక్కడ ఇచ్చేస్తే వాళ్ళందరికీ ఈ స్వీట్ పంచుతారు. దాదాపు ఒక 100 మంది దాకా భోజనం చేస్తారు ప్రతి గురువారం మా గ్రామంలో, జాండ్రపేట. సరే, స్వామివారి చేతిలో వెండి గిన్నె ఉంది, అందులో హల్వా. అది శ్రీపాదుల వారికి ఇష్టమైనటువంటి వంటకం. చూడండి, శ్రీపాదుల వారు అన్నారు, ఓ శంకరభట్టు, నన్ను నా భక్తులు తమ యొక్క భక్తి పాశాలతో బంధిస్తారు. నేను నిష్కల్మషమైనటువంటి భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుణ్ణవుతాను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకాన్ని
నా కోసం తయారు చేసి నేను తిన్న తరువాత మాత్రమే భోజనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది ఆ తల్లి. వారి యొక్క మనుమరాలు లక్ష్మీవాసవి కూడా నా చేతికి రక్షాబంధనం కట్టింది. నా భర్త జాతకంలో మారకయోగం ఉన్నదని జ్యోతిష్కులు వారు చెప్పారు. నీకు నేను రక్షాబంధనం కట్టి ఈ మాట యథార్థమేనని నువ్వు ఈ ప్రసాదాన్ని స్వీకరించి నన్ను సుమంగడిగా ఆశీర్వదించవలసిందని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టింది ఆ అమ్మాయి. నాకు వేరే గతి ఉన్నది. చిరంజీవి లక్ష్మీ వాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పాలని, గాజులని, కుంకుమను ప్రసాదించాను. మా అమ్మమ్మ గారు వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చింది. ఈ మధుర ప్రసాదం అనేక జన్మల నుండి సంపాప్తమవుతూ ఉన్నటువంటి మహాపాతకాలను నిర్మూలిస్తుంది అని స్వామి చెప్పారు. ఆ హల్వా నా భక్తుల ఇళ్లలో నాకు నివేదన చేయబడినటువంటి ప్రసాదాన్ని నేను స్వయంగా సూక్ష్మ కిరణాల ద్వారా స్వీకరిస్తాను అని స్వామివారు చెప్పాడు. మామూలుగా అనుకుంటాం మనం దేవుళ్ళు ప్రసాదం తింటారా అని, కానీ సూక్ష్మమైన కిరణాల ద్వారా గ్రహిస్తారు. పదార్థం పదార్థంగానే ఉంటుంది, కానీ అది అమృతమయమైపోతుంది. అయితే శ్రేష్ఠి గారి ఇంట్లో వండినది ప్రసాదం కాబట్టి నేను స్వయంగా భౌతికంగా స్వీకరించడానికి అవకాశం లేకుండా స్వీకరిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే శ్రేష్ఠి గారింట్లో ఆయన భార్య స్వయంగా చేసింది కాబట్టి నేను భౌతికంగా స్వీకరిస్తున్నాను అన్నారు స్వామి. లేకపోతే కిరణ రూపంలో స్వీకరిస్తారు ఎక్కడైనా మిగతా చోట్ల నుంచి. నువ్వు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించు అని స్వామి అన్నారు. ఆ ప్రసాదం యొక్క మాధుర్యాన్ని వర్ణించడానికి తరం కాదు. ప్రసాదంలో కొంత భాగం పైకి విసిరేశారు స్వామి. అది ఆకాశంలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. మరికొంత ప్రసాదం తమ అరచేతిలో నుంచి జారవిడిచారు. అప్పుడు అక్కడ భూమి బద్దలైపోయి ప్రసాదానికి దారిచ్చింది. ఆహా! ఆ ప్రసాదం భూమిలోకి పోయిన తరువాత బద్దలైపోయినటువంటి భూమి మళ్ళీ యథాస్థితికి వచ్చేసి స్వామివారి యొక్క దివ్య లీలలు చూడండి. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని మిగిలిన భక్తులు కూడా వాంఛించారు. అప్పుడు శ్రీపాదుల వారు ఎవరిని కూడా నిరాశపరిచేటటువంటి అవతారం కాదు కదా. ఎందరికి పెట్టినా కూడా ఆ గిన్నెలో ఇంకా అక్షయంగా ప్రసాదం వస్తూనే ఉంది. ఇంతలో పద్మశాలి కులస్థుడైనటువంటి గురుచరణుడు అనేటువంటి భక్తుడు అక్కడికి వచ్చాడు. వెంటనే శ్రీపాదుల వారు అతనికి కూడా ప్రసాదం పెట్టారు. ఆ రజత పాత్రని ఆ తరువాత కృష్ణా నదిలోకి విసిరిపారేశారు. ఆ తర్వాత శ్రీపాదుల వారు చెప్పారు, ఈ పద్మశాలీలు కూడా మార్కండేయ గోత్ర సంభవులే. కారణాంతరం వల్ల వాళ్ళు మాంసభక్షకులయ్యారు. నా సన్నిధిలో కారణం లేనటువంటి కార్యం జరగదు. ఓ గురుచరణ, నీవు ఎన్నో రోజుల నుండి నాకు ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నావు నీ ఇంట్లో. శ్రీ గురుచరణులే సర్వదా శరణు శరణు అనుకుంటూ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలాల నుండి మహాప్రసాదాన్ని పొందగలిగే భాగ్యాన్ని పొందావు. శంకర భట్టుకి గురుతత్వాన్ని నీకు తెలిసినంత వరకు విశదం చేయి. మేము మధ్యాహ్న సమయంలో యోగ నిద్రలో ఉండి మానస సంచారం చేస్తాం. ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ దర్శింపకూడదు, అలాగే మా విశ్రాంతికి భంగం కూడా రానివ్వకూడదు అని స్వామి చెప్పాడు. అప్పుడు శంకర భట్టు శ్రీ గురుచరణుడు అనేటువంటి ఆ మహాభక్తుడిని కలుసుకోవడం నిజంగా శ్రీపాదుల వారి సంకల్పమే అనుకున్నాడు. శ్రీ గురుచరణుడు తక్కువవాడు కాదు, యోగ మార్గంలో పరిణితి చెందినటువంటి మహాభక్తుడు. శ్రీపాదుల వారి దివ్యతత్వాన్ని
శంకర భట్టుకు తెలియజేసి ధన్యుణ్ణి చేయటం కోసం మొదలుపెట్టాడు చెప్పటం ప్రార్థన మేరకి. అప్పుడు గురుచరణుడు చెబుతున్నాడు, ఓ శంకర భట్టు, అనంతకోటి బ్రహ్మాండాల సృష్టి స్థితి లయములను చేసేటటువంటి మహాసంకల్పం ఏదైతే ఉందో అటువంటి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వపు యుగంలో శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి ప్రస్తుతం ఈ యుగంలో ఈ కాలంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించింది. ఈ అవతారం నరాకారంగా కనిపిస్తూ నిరాకారము సగుణంగా కనిపిస్తూ నిర్గుణము కనిపించేటటువంటి ఒక నిర్గుణం, ఒక దేవతా స్వరూపంగా తోచేటటువంటి సర్వదేవతా స్వరూపం ఈ స్వామిది. అన్ని యోగ మార్గాలకి గమ్యమైంది. సృష్టి ఆది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషాల వల్ల సాక్షాత్కారాన్ని పొందినటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపాలే అని చెప్పాడు. ఆ తర్వాత ఓ శంకర భట్టు, పూర్వకాలంలో మహర్షులకి అనేకమైన దివ్యశక్తులు ఉండేవి. వశిష్ఠ మహర్షి హవ్యయుక్తంగా యజ్ఞాలను చేసేవాడు. హవ్యం అక్కర్లేకుండానే యజ్ఞం చేసే విధానాన్ని విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు అనుసరించేవాళ్ళు. ఏదైనా ఒక కర్మని చేయటానికి కానీ చెయ్యకుండా ఉండడం కానీ వేరు విధంగా చేయడం కానీ ఆ కర్మ యొక్క రహస్యాన్ని ఆ మంత్ర రహస్యాన్ని తెలిసిన వాడే సమర్థుడవుతాడు అన్నాడు. అంతే కదా మరి. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మరహస్యాన్ని ఎరిగిన వారు ఆయా వ్యక్తుల పట్ల వారు ప్రవర్తించే విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. కర్మరహస్యాన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి స్వామి ఆయా వ్యక్తులు వాళ్ళు ప్రవర్తించే విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి స్వామికి. అన్ని శక్తుల్లో కూడా ప్రేమశక్తి అనేది సర్వశ్రేష్టం, దానికి ఉన్న శక్తి అనంతమైనది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా ఆ ప్రేమైక మూర్తి. ఆయన బాపనాచార్యులు కానీ నరసింహ వర్మ గారు కానీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి కానీ విచిత్రమైనటువంటి యోగ సంపన్నులు. వారి ముగ్గురికి శ్రీపాదుల వారి పట్ల వాత్సల్య భక్తి ఎక్కువ. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యాన్ని సుసంపన్నం చెయ్యమని శ్రీపాదుల దగ్గర మంకుపట్టు పట్టగలిగే స్వతంత్రం వాళ్ళకున్నది. శ్రీపాదుల వారు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగింది తీర్చాల్సిందే, తలవంచాల్సిందే. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలో కూడా తమ యొక్క మాతృమూర్తిని దర్శింపగలిగినటువంటి సహజమైన స్వభావం కలిగిన వారు. సహజమైన వాత్సల్యంతో ఎవరైనా సరే శ్రీపాదుని ఒక దివ్య శిశువుగా భావించి ఆరాధిస్తే శ్రీపాదుల వారు కూడా వారి ఇళ్లల్లో శిశువుగానే ప్రవర్తించేవాడు. ఇదే ఒక మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పేటటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం దివ్య శిశువుగా ఈ పీఠికాపురంలో దివ్య లీలలు ప్రదర్శిస్తూ తర్కానికి అందనటువంటి విషయం అది. వేదశాస్త్రాల అధ్యయనం ద్వారా, యోగ మార్గాల ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా దైవం లభిస్తాడు అనేటువంటి అభిప్రాయంతో సాధన చేసే వాళ్ళకి ఆ దైవం ఆయా మార్గాల ద్వారా మాత్రమే లభిస్తుంది. దైవానుభవాన్ని శాస్త్రాల ద్వారా ప్రమాణీకరించవచ్చు. ఒక్కొక్కప్పుడు శాస్త్రాలకి అతీతమైన మార్గం కూడా దైవానుభవాలు కలగచ్చు. దైవం అనేది సర్వతంత్ర స్వతంత్రుడు, మనలాగా బంధితుడు కాదు. శ్రీపాదుల వారి యొక్క లీలలు అతర్క్యములు, తర్కించటానికి వీల్లేదు. అశ్రుతపూర్వములు అన్నాడు. అంటే గతంలో వినకుండా ఉండేటువంటివి, వినలే మనం, ఇవన్నీ కొత్తవే అని ఆ మహాత్ముడు చెప్పాడు. ఆ పద్మశాలి కులస్థుడైనటువంటి మహాత్ముడు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు శంకర భట్టు,
అయ్యా, మీకు శ్రీపాదుల వారి యొక్క దర్శనం మొట్టమొదటిసారి ఏ విధంగా లభించింది? ఆ కథా ప్రసంగం చేసి నన్ను తరింపజేయండి అని ఆ గురుచరణుడు అనేటువంటి వాడిని అడిగాడు. అప్పుడు గురుచరణుడు చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరెంతో ధన్యాత్ములు. శ్రీపాదుల వారి సమక్షంలో వారి యొక్క దివ్య లీలలను మీకు తెలియజేసే భాగ్యం నాకు కలగటం అనేది కేవలం నా పూర్వజన్మ సుకృత విశేషం వల్లనే కలిగింది. మీరు శ్రీ గురుదేవుడి యొక్క అవ్యాజ కరుణా కటాక్షం పొందినటువంటి వాళ్ళు అని పలికి శ్రీపాదుల వారి యొక్క దర్శనం కలిగినటువంటి విధానాన్ని సంగ్రహంగా వివరించాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఓ శంకర భట్టు, నేను దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టాను. ఇదంతా ఆ పద్మశాలి కులస్థుడైనటువంటి గురుచరణుడు చెప్తూ ఉన్నాడు శంకర భట్టు గారికి. నేను యథాశక్తి మీతో పంచుకుంటున్నాను. చెప్తున్నాడు, చిన్నతనం నుండి కూడా నేను మా కులదైవమైనటువంటి దత్తాత్రేయుల వారినే కొలుస్తూ ఉన్నాను. కుటుంబంలో ఆర్థిక చింతలు మెండుగా ఉండేవి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకున్నా మా కష్టాలు మాత్రం తీరలేదు సరికదా, ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొంతమంది పెద్దలు నీకు దత్తప్రభు యొక్క అనుగ్రహం లేదు అన్నారు. నీవు కులదైవంగా మరొక దైవాన్ని ఎంచుకుని పూజిస్తే నీ కష్టాలు తీరవచ్చని సలహా చెప్పారు. ఇప్పటికీ ఉన్నారు ఇట్లాంటి ప్రబుద్ధులు ఈ లోకంలో. అది తప్పు పద్ధతి. కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ఏనాడు తృణీకరించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ ప్రారంధం వల్ల వస్తాయి ఆ కష్టాలు. అంతేకాని దేవుడికి ఆయన నిమిత్త మాత్రుడు, ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కర్మఫల ప్రదాతే తప్ప కర్మలని ఆయన ఏం అంటుకోడు. ఎవడో సలహా చెప్పాడు, ఓ పిచ్చోడు. అప్పుడు నేను కూడా ఏ దైవాన్ని కులదైవంగా ఎంచుకుంటే నా కష్టాలు కడతేరతాయా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. చూడండి, కలలో ఒక భయంకరమైన ఆకారం కలిగినటువంటి కసాయివాడిని చూశాను. అతడు ప్రేమతో మేకల మందను పెంచుతూ ఉన్నాడు. ప్రతిరోజు కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలి చేస్తూ ఉన్నాడు, మాంసం అమ్ముకుంటున్నాడు. అతడి చేతిలో ఉన్న కత్తి నన్ను భయపెట్టింది. అతడు మేక గంభీర స్వనంతో అన్నాడు, నేను దత్తుణ్ణి. నీవు ఏ దేవీ దేవతలను ఆరాధన చేసినా ఆ స్వరూపాలన్నీ నేనే. నీవు ఆరాధించే దైవం యొక్క నామ రూపాలను మార్చినంత మాత్రాన నేనేమైనా మారతాననుకున్నావా? నేను నిన్ను వదిలేవాడిని, అంతకంటే కాదు. నీవు నావాడివి. నీ నీడ నిన్ను ఎలా విడిచిపెట్టి వెళుతుంది? అంతే కదా. సమస్త దేవీ దేవతల యొక్క సంకల్పాలని, సమస్త మానవ కోటి సంకల్పాలని నడిపించేటటువంటి మహాసంకల్పాన్ని నేనేను అన్నాడు స్వామి. భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా ఏ యొక్క బ్రహ్మస్వరూపం నుండి వెలువడతాయో ఆ బ్రహ్మాన్ని నేనేను అన్నాడు. అంటే పరబ్రహ్మస్వరూపుణ్ణి అని. పులి నోట్లో చిక్కినటువంటి జంతువు తప్పించుకోలేదు కదా, కానీ నా చేతిలో చిక్కినటువంటి నీవు మాత్రం తప్పించుకోలేవు. ఒకవేళ పులి నోటికి చిక్కినటువంటి జంతువు తప్పించుకుంటుందేమో, కానీ నా చేతిలో చిక్కిన నువ్వు మాత్రం తప్పించుకోలేవు. దత్తుడి యొక్క భక్తులు సింహ కిశోరాల వలె ఉండాలి, కానీ నీలాగా పిరికి పంతులు కాకూడదు. నేను సింహం వంటి వాణ్ణి. సింహ కిశోరాలకి సింహం వద్ద భయం ఉండదు కదా అన్నాడు. సింహం పిల్లలకి తల్లి దగ్గర ఎందుకు భయం ఉంటుంది? అవి తమ తల్లిని తమ ఆటపాళ్లతో మురిపిస్తూ ఉంటాయి. ఈ కత్తితో నేను నిన్ను చంపటం ఖాయం. 3 లోకాల్లో కూడా నిన్ను రక్షింపగలిగే వాళ్ళు ఎవరూ లేరు అని ఆ కసాయివాడి రూపంలో ఉన్న దత్తాత్రేయ ప్రభు అన్నాడు. ఎన్నో రూపాలు ధరుస్తాడు దత్తుల వారు. దత్తుల వారి చరిత్ర వింటే ఒళ్ళు గుగురు పొడుస్తుంది. అది కూడా మరొక సందర్భంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా కల రావడం వల్ల ఈయన చెప్తున్నాడు, నేను భయపడిపోయి వెర్రికేకలు వేయటం మొదలుపెట్టాను అంటున్నాడు. ఇంతలో కల చెదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు విషయం ఏమిటని అడిగారు.
వెంటనే నేను నా స్వప్న వృత్తాంతం వాళ్ళకి చెప్పాను. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థని అనుభవించుతున్నాము అని వాపోయినాను. మా ఆర్థిక బాధలు మరింత పెరిగినాయి. నేను చస్తే బాగుంటుంది అని భావించాను. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.